హాయ్ బ్రదర్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, కొందరికి అదృష్టము ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు అనమాట. ఇప్పుడు చూడండి, ఒక భారతీయునికి మన ఇండియా అతను కువైట్లో 10 లక్షల రూపాయలు లక్కీ డ్రా ద్వారా అయితే విన్ అయిపోయినాడు. 10 లక్షల రూపాయలు అతను సొంతం అయితే చేసుకున్నాడు. ఈ 10 లక్షల రూపాయలు ఏ విధంగా గెలుచుకున్నాడు, ఎట్లా గెలుచుకున్నాడు అనేది ఇప్పుడు మీకు చెప్తా చూడండి. కువైట్లోనే ప్రముఖ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఆల్ ముజాయిన్ అని ఒకటి ఉంది. ఆ ఆల్ ముజాయిన్ వాళ్ళు ఏం చేసిందంటే, మన ఇండియా వాళ్ళు మన ఇండియాకు డబ్బులు అయితే వాళ్ళ ఎక్స్చేంజ్ ఆఫీస్ నుంచి డబ్బులు పంపించిన వాళ్ళకి అట్లా మూడు మూడు నెలలు పెట్టింది అనమాట. ఆ 3 నెలల్లో ఎవరైతే లక్కీ డ్రా అయితే లాస్ట్ లో లక్కీ డ్రా తీసారు అనమాట, వాళ్ళ పేర్లు రాసుకొని. ఆ లక్కీ డ్రా ద్వారా ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు అంటే డబ్బులు వాళ్ళకి అదే లక్కీ డ్రా ద్వారా చేసి ప్రైజ్ మనీ ఇవ్వడానికి అయితే వాళ్ళు ఒక స్కీమ్ అయితే పెట్టినారు అనమాట. అంటే అది ఆల్ముజాయిని, అది మన కువైట్లోనే చాలా పెద్ద ఎక్స్చేంజ్ ఆఫీస్ అనమాట. ఉన్నాయి కొన్ని, కాకపోతే ఇది కూడా ఒక ప్రముఖమైనది అనమాట. అంటే వీళ్ళు ఎందుకు పెట్టినంటే 3 నెలల టైం పెట్టినారు. 3 నెలల్లో మన ఇండియా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోనికి. అంటే అట్లా పెడితే చాలా మంది లక్షాధికారి కావాలని చెప్పేసి చాలా మంది అయితే పోయి డబ్బులు వాళ్ళ ఎక్స్చేంజ్ ఆఫీస్ నుంచి పంపిస్తారు కదా. వాళ్ళ ఐడియా అయితే ఉండొచ్చు. ఏదేమైతేనేమి, అది ఐడియా అయితే మంచిదే కదా. మన భారతీయులే కదా డబ్బులు 10 లక్షల రూపాయలు గెలుచుకుని మన భారతీయులే కదా, అది మంచి పని కాబట్టి వాళ్ళు ఆ విధంగా పెట్టినారు అనమాట. ఆ విధంగా పెట్టినప్పుడు ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇతను మన ఇండియా అతనే. మన ఏ రాష్ట్రమో నాకు తెలియదు కానీ ఇది ఇండియా అతనే. ఇంకా వాళ్ళు డీటెయిల్ అయితే ఇంకా పూర్తిగా చెప్పలేదు అనమాట. పేరు అయితే చెప్పిండు. అతని పేరు సలావుద్దీన్ ఆలీ, సంథింగ్ సలావుద్దీన్ ఆలీ అనుకుంటే. ఇతను ముస్లిం. అతను కువైట్ లో ఒక రెస్టారెంట్ లో పనిచేస్తుంటాడంట. రెస్టారెంట్ లో పనిచేస్తూ ఉంటాడు. అతను 7 సంవత్సరాల నుంచి ఈ ఆల్ ముజాయిని దాంట్లో నుంచి డబ్బులు పంపిస్తున్నాడు అనమాట ఇంటికి. పంపించే క్రమంలో ఇతడు ఏం చేసిందంటే ఆ పేరు ఇచ్చినాడు. డబ్బులు పంపించినప్పుడు మన పేరు డీటెయిల్ ఎంటర్ చేసుకుంటారు అనమాట. ఆ ఎంట్రీ చేసినప్పుడు వీళ్ళు లక్కీ డ్రా తీసినప్పుడు లాస్ట్ లో 3 నెలల తర్వాత లక్కీ డ్రా తీసినప్పుడు అతని పేరు అయితే వచ్చిందంట. వచ్చినప్పుడు వీళ్ళు అధికారులు ఏం చేసిందంటే, అతను పనిచేసే రెస్టారెంట్ దగ్గర పోయి పేరు అడిగినట్ట. అతని పేరు అడిగితే నేనేం చెప్పినట్ట, మీది ఏ ఊరు, ఎక్కడ, మీరు ఏ దాంట్లో డబ్బులు పంపించిండ్రు, ఇవన్నీ డీటెయిల్ కనుక్కున్న తర్వాత నేను కొన్ని దినం నుంచి 7 సంవత్సరాల నుంచి దీంట్లో పంపిస్తున్న డబ్బులు ఆల్ముజాని దాంట్లో పంపిస్తున్నా అని చెప్పేసి చెప్తే, మీరు 10 లక్షల రూపాయలు డబ్బులు గెలుచుకున్నారు, మీరు లక్షాధికారి అయిపోయిందని చెప్పేసి అతను చెప్పేసిందంట. అతను చెప్పేసి చెప్పడమే కాకుండా అతనికి ఎంబడే అక్కడి నుంచి వాళ్ళ కార్లో తీసుకుపోయి వాళ్ళ ఆఫీస్లో అతనికైతే ఆ 10 లక్షల రూపాయల చెక్ లాంటివి ఉంటుంది కదా పెద్దది, అది అది అయితే ఇచ్చేసిందంట ఆయనకి. ఇంకా వాళ్ళు ప్రాసెస్ ఉంటుంది కదా, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళ ద్వారా డబ్బులు అయితే అకౌంట్లో పడిపోతుంది. చూడండి, అతని అదృష్టం చూడండి. ఇంకా అతను చాలా ముసలాయన. ఇంకా 2-3 సంవత్సరాల్లో కువైట్లో అతను ఇంకా రిటైర్డ్ అయిపోతాడు అనమాట. కువైట్కి ఇంకా రానికి, అక్కడ మళ్ళీ మన ఇండియా నుంచి కువైట్ రానికి అతనికి అయితే వీలు ఉండదు అనమాట. 57 సంవత్సరాల దాకా ఉంటాయి కాబట్టి వీలు ఉండదు. చూడండి, చివరిగా అతని అదృష్టం చూడండి, ఇంకా ఇంటికి వెళ్ళిపోతుమ్మనంగా లక్షాధికారి అయిపోయినాడు చూడండి. ఇప్పుడు 10 లక్షల రూపాయలు సంపాదించి ఎప్పుడు సంపాయాలి? మనం పని చేసినా కూడా, జీతం వచ్చినా కూడా ఆ డబ్బులు ఏదో ఒక విధంగా అయితే ఖర్చు అయిపోతుంది. దీనికో కూడబెట్టాలంటే కష్టం, కూడబెట్టలేము. అట్లాంటిది ఇట్లా లక్కీ డ్రా ద్వారా డబ్బులు గెలుచడం అంటే చాలా, అతను తీరా ఇంటి పోయి ముందర గెలుచడం అంటే చాలా అదృష్టం అతనిది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అనమాట. మన ఇండియాతోనే కదా గెలుచుకునే డబ్బులు అని చెప్పి చాలా సంతోషంగా అయితే ఉంది. అంటే చాలా మంది వాళ్ళ అదృష్టం పరీక్షించుకున్నారు. వాళ్ళు చాలా మంది డబ్బులైతే పంపించున్నారు అనమాట. ఈ 3 నెలలు నేను చూసినా కదా, అది 3 నెలలు ఎప్పుడు లేనంత బిజీగా అయితే ఈ ఆల్ముజాన్ ఈ 3 నెలలు ఉండేది అనమాట. ప్రతి ఒక్కరు పోయి దాని ద్వారా డబ్బులు పంపించుకున్నారు. ఏమో వాళ్ళ అదృష్టం, పరీక్షించుకుందాము, మనకు డబ్బులు వస్తాయేమో, మన పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళైతే దాన్ని ఉపయోగించుకున్నారు. వాళ్ళకు కూడా ఆల్ముజాన్లో కూడా బాగా లాభాలు అయితే వచ్చుంటాయి. అంతకన్నా డబ్బులు ఎక్కువ వచ్చుంటాయిలే. వీళ్ళ 10 లక్షలు గిఫ్ట్ కన్నా ఇచ్చిన లక్కీ డ్రా కన్నా వాళ్ళు ఇచ్చిన డబ్బుల కన్నా వాళ్ళకి డబ్బులు అయితే ఎక్కువ వచ్చుంటాయి. ఏదైతేనేమి, మన ఇండియా అతనైతే డబ్బులు ఆ లక్కీ డ్రా అయితే 10 లక్షలు అయితే గెలుచుకున్నాడు. కృతజ్ఞతలు చెప్తున్నాను అనమాట. గెలుచుకునే సంతోషంగా ఉంది. ఏదేమైనా కూడా ఆల్ముజాన్ వాళ్ళు మంచి పని అయితే చేసిండ్రు. మన ఇండియా వాళ్ళకు ఒకళ్ళని లక్షాధికారి చేసేటువంటి ఒక గొప్ప అవకాశం అయితే మా ఆల్ముజాన్ వాళ్ళు ఇచ్చిన అనమాట. ఇంకా ఇలాంటి స్కీములు ఇంకా చాలా పెట్టాలని చెప్పేసి మన ఇండియా వాళ్ళు లక్షాధికారులు కావాలని, ఎవరొకరు లక్షాధికారులు కావాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. మన వాళ్ళే కదా, మన ఇండియా వాళ్ళే కదా, మన ఇండియా వాళ్ళ లక్షాధికారి అయితే నాకు కూడా సంతోషమే. ఆల్ముజాన్ కూడా థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఇక మీదట కూడా ఇలాంటి స్కీములు మంచివి పెట్టి మా ఇండియా వాళ్ళ లక్షాధికారి ఇచ్చాలని కూడా నేను ఆల్ముజాన్ అయితే కోరుకుంటున్నాను అనమాట. చూడండి, 10 లక్షలు ఇప్పుడు ఆయన ఇంటికి పోయేసి సంతోషంగా హ్యాపీగా అయితే ఉండొచ్చు.
అతనికి ఉన్నటువంటి కష్టాలు ఏమన్నా ఉంటే 10 లక్షల రూపాయల్లో తీర్చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు గాని, లేకుంటే ఇల్లు చేసుకోవాలన్నా గూడా సంథింగ్ ఏదైనా సరే ఆ డబ్బులేమో అతనికి ఉపయోగపడతాయి గదా! కాబట్టి ఇట్లేదబ్బా కోవిడ్‌లో 10 లక్షల రూపాయలు మన ఇండియా అతనైతే 10 లక్షల రూపాయలు గెలుచుకోవడం జరిగింది. ఆల్‌ముజైని ఎక్స్‌చేంజింగ్ వాళ్ళు పెట్టినటువంటి అదే స్కీమ్‌లో బంపర్ ఆఫర్‌లు బంపర్ ప్రైజ్‌లో 10 లక్షల రూపాయలు అయితే గనుక ఇతను గెలుచుకున్నాడు. ఇట్లే కొన్ని దుబాయ్‌లున్నాయన్నమాట. దుబాయ్ లాటరీలున్నాయి. దుబాయ్‌లో లాటరీలయితే ఉన్నాయి. వీళ్ళు లాటరీ నంబర్ కొనుక్కుంటే, ఆ లాటరీ తీసినప్పుడు మన వాళ్ళు చాలామంది ఇట్లే మన ఇండియా వాళ్ళే పోయినసారయితే దుబాయ్‌లో డబ్బులు బానే గెలుచుకున్నారు. మన తెలంగాణ అతను గూడా లాస్ట్ ఇయర్ ఏమో ఎప్పుడో తెలంగాణ అతను గూడా సుమారు ఎంతో రూ. 1,00,00,000 పైన ఎంతో గెలుచుకున్నాడన్నమాట. అయితే దుబాయ్‌లో ఆ స్కీములున్నాయన్నమాట. దుబాయ్‌లో ఆ లాటరీలున్నాయి. కువైట్‌లో లాటరీలు లేవు. కువైట్‌లో లాటరీలుంటే మన వాళ్ళు గూడా ట్రై చేసుకుంటారు. మన వాళ్ళు గూడా కోటీశ్వరులైతే కావచ్చు. కువైట్‌లో పెట్టినా గూడా బానే ఉంటది. ఇలాంటివి స్కీమ్‌లు పెట్టి లాటరీ కొనుక్కుంటాము. లాటరీ కొనుక్కుంటే మన పేరొస్తే మనకు డబ్బులొస్తాయి. అంతే గదా! ఇప్పుడు సౌదీ ఇది దుబాయ్‌లో అయితే ఉంది లాటరీ. అది రన్ అవుతుంది. మన కేరళ గూడా లాటరీలున్నాయి. వాళ్ళ అదృష్టం అన్నమాట. చెప్పలేం గదా! ఎవరి అదృష్టం ఎట్లుందో. ఒకవేళ ఇలాంటివి పెడితే అదృష్టవంతులయిపోతారు. లక్షాధికారి గావచ్చు. రాత్రికి లక్షాధికారులు కావచ్చన్నమాట. చూద్దాం. అలా వస్తే బానే ఉంటది. ఇప్పుడాయన డబ్బులు గెలుచుకున్నాడు. సంతోషమే, హ్యాపీనే. అదైతే ఇంటికెళ్ళిపోయి మళ్ళీ ఈ నరకం మన కోవిడ్ అనే నరకంలోకి రాకోకుండా అక్కడ పాపలతో పిల్ల భార్యలతోన ఆయన పిల్లలతో, ఆయన భార్యతో సంతోషంగా ఉండాలనైతే నేను మనసారా కోరుకుంటున్నాననమాట. ఇలాంటి స్కీములు ఇంకా ఈ ఆల్‌ముజైన్ వాళ్ళు ఇలాంటి స్కీములు ఇంకా మరిన్ని పెట్టి మన ఇండియా వాళ్ళను లక్షాధికారులు చేయాలనైతే నేను మనస్ఫూర్తిగా ఆల్‌ముజైన్ వాళ్ళని కోరుకుంటున్నా. నేనైతే ఆల్‌మూజాని అభినందిస్తున్నా. అది రాత్రి లక్షాధికారి అయితే అయిపోయాడు. ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు ఇస్తే లైక్ కొట్టండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ ఆల్.